నీ లైఫ్ లో సోషల్ మీడియా ఒక పార్ట్ అయిపోయింది కదా. కానీ ఎప్పుడైనా ఆలోచించావా నీ కంట్రోల్లో సోషల్ మీడియా ఉంటుందా లేదా సోషల్ మీడియా కంట్రోల్లో నువ్వు ఉంటున్నావా అని. మనం మార్నింగ్ లేచాక ఫస్ట్ చేసే పని ఫోన్ ఓపెన్ చేయడం, ఫ్రెండ్స్ చేసిన మెసేజెస్, ఫ్రెండ్స్ పెట్టిన రీల్స్ నోటిఫికేషన్స్ చూస్తేనే మన బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ యొక్క చిన్న హ్యాపీనెస్ ఫీలింగే మనల్ని అడిక్ట్ చేస్తుంది. సోషల్ మీడియా కంపెనీస్ కి ఎగ్జాక్ట్ గా తెలుసు మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో అని. అన్ని రీసెర్చ్ చేస్తారు, అందుకే ఈ యాప్స్ ని డిజైన్ చేస్తారు. ఇంకా మనం కంటిన్యూస్ గా స్క్రోల్ చేస్తూ ఉంటాం. మనకి తెలియకుండానే మనం అడిక్షన్ లో పడిపోతాం. నువ్వు ఒక వీడియో చూస్తూ ఉంటావు, తర్వాత నీకు ఇష్టం ఉన్న వీడియోసే వస్తూ ఉంటాయి. అల్గారిథం అని ఒక సిస్టమ్ ఉంటుంది, అది నీ ఇంట్రెస్ట్ ని అబ్జర్వ్ చేసి అదే కంటెంట్ ని మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. ఫస్ట్ లో ఫన్ గా అనిపిస్తుంది, కానీ అక్కడే చాలా టైం వేస్ట్ అవుతుంది. మనల్ని కంప్లీట్ గా కంట్రోల్లో పెట్టుకుంటుంది. నీ ఫోన్ లో స్పెండ్ చేస్తున్న టైం, నీ లైక్స్, షేర్స్, కమెంట్స్ అన్ని డేటా లాగా యూజ్ చేస్తున్నారు. ఫ్రీగా యూజ్ చేస్తున్న యాప్ ఏదైనా ఉంది అంటే అందులో ప్రోడక్ట్ నువ్వే అని అర్థం. వాళ్ళకి నీ అటెన్షన్, నీ టైం, నీ ఎమోషన్స్ ముఖ్యం. మన అటెన్షన్ ని మనీలాగా మార్చడమే వాళ్ళ బిజినెస్.